శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా జూన్ నెల 22 నుండి జూన్ నెల 28వ తేదీ తెలుగు తిథుల ప్రకారం జ్యేష్ఠమాస కృష్ణపక్ష ద్వాదశి ఆదివారము నుండి ఆషాఢమాస శుక్లపక్ష తదియ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు, ఎటువంటి పరిహారాలు, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి విషయాలను సాకల్యంగా ఇప్పుడు పరిశీలనగా చెప్పుకుందాము. ముందుగా ఈనాటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి అవలోకనం చేస్తే మేషంలో శుక్రుడు, చంద్రుడు మేష వృషభ మిథునాల్లో ఈ వారమంతా సంచారం చేస్తున్నాడు. మిథునంలో గురువు బుధుడు రవి, సింహంలో కేతువు కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇది ఒక విధమైనటువంటి అంటే ఇప్పుడు ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. దీన్ని ఆధారం చేసుకొని మనం విశ్లేషణాత్మకంగా చూద్దాము. ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారికి ముందు ఎలా ఉందో చూద్దాము. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే మేషంలోనే ఉన్నటువంటి శుక్రుడు, తృతీయ రవి గురు బుధుల యొక్క కలయిక, పంచమ కేతువు, పంచమ కుజుడు, వ్యయంలో శని, లాభంలో రాహువు. ఇది గ్రహ సంచారం. కొంత ఈ వారం చూసుకున్నట్లయితే ఈ వారం పెద్దగా అంటే గొప్ప లాభం అన్నట్టుగా ఏదో గొప్ప మార్పులు అన్నట్టుగా ఏమీ ఉండకపోవచ్చు. అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి, కానీ ఎంతో శ్రమ పడితే కానీ పూర్తి కావు. అలాగే రావాల్సిన బాకీలు, డబ్బు విషయంలోనే కొంత మీకు ఇబ్బంది అవుతుంది. మీకు డబ్బులు అవసరం ఉంటాయి, వాళ్ళు ఇస్తామంటారు, ఇవ్వము అంటారు, ఇస్తాము, రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము. ఈ విధమైనటువంటి వ్యవహారాలతోనే కాలం గడిచిపోతూ ఉంటుంది, మీ మాట పోతూ ఉంటుంది. ఇక్కడ ఇది ఒక సంక్లిష్టమైన పరిస్థితి అని చెప్పవచ్చు. వృధా ఖర్చులు నియంత్రణ చేసుకోవాలి. బంధుమిత్రుల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ప్రయాణ సూచనలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. కొంత వృత్తిపరంగా, వ్యాపారపరంగా వారాంతం వరకు కొంత రాణింపు అనేటువంటిది ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలైతే అందుతాయి. నూతన వస్తువులు, వస్త్రలాభం ఈ రెండూ కూడా చేకూరవచ్చు. సంతాన సౌఖ్యము కూడా లభిస్తుంది. తీర్థయాత్రకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తారు. కొంత స్వల్ప వ్యవధితో అతి కష్టం మీద పనులు అనేటువంటివి పూర్తి కావచ్చు. కొత్త పరిచయాలైతే కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, సామాజిక పరంగా రాజకీయ నాయకులకు కొంత ఇబ్బంది. విద్యార్థులు బాగా కష్టపడాలి. ఈ విధమైనటువంటి ప్రభావాలు అయితే తప్పకుండా ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు ఈ వారమంతా లక్ష్మీ కటాక్షము కోసం శివ పంచాక్షరి జపము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, శివాలయ దర్శనం చేయండి, బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే ద్వితీయ గురు బుధ రవులు, తర్వాత చతుర్థ
స్థానమైనటువంటి సింహంలో కేతువు కుజుడు, వ్యయంలో శుక్రుడు చంద్రుడు మొదటి 2 రోజులు, తర్వాత చంద్రుడు రాశిలోకి వస్తున్నాడు. లాభంలో ఉన్నటువంటి శని, దశమంలో ఉన్నటువంటి రాహు. కొంత బాగుంటుంది, ఎందుకంటే ఈ వారం కొంత వృషభ రాశి వారికి ఆదాయ అభివృద్ధి క్రమక్రమంగా మెరుగుపడుతూ ఉంటుంది. కొంత మీ యొక్క స్వయంకృతాపరాధం వల్ల అనారోగ్య సూచనలు ఏర్పడే ఆస్కారం కూడా ఉంది. బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో పట్టుదలతోనే పూర్తి చేస్తారు. కొంత కీర్తి ప్రతిష్టలు, వ్యక్తిగతమైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా పెరుగుతాయి, రాజకీయ పరంగా ఎదుగుతారు. కొంత వాహన సౌఖ్యము కూడా ఉంటుంది. శత్రువులకు శత్రు దృష్టి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కొంత మీ మీద చాలా ఉంటుంది, కాబట్టి కొంత జాగ్రత్త పడండి. పనులను ధైర్యంగా చేస్తారు. భార్యాభర్తల మధ్య దాంపత్య సుఖం ఉంటుంది. కలత్ర సౌఖ్యం అనేటువంటిది కూడా బాగానే ఉంటుంది. సంఘంలో అందరికీ కూడా గౌరవ మర్యాదలు, భాగస్వామ్య వ్యాపారాలు కొంత అనుకూలించడము. కొంత దూర ప్రయాణాలు చేసేటప్పుడు బుధ గురువారాల్లో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఒక మాట ఏంటంటే, ఎవరితోనూ మీకు ఇబ్బందులు రావు. మీ దగ్గరగా ఉండి మీ పక్కనే ఉంటూ మీ వెనక మాట్లాడేటువంటి మాటలు మాట్లాడేటువంటి మీ ఆంతరంగికుల వల్లనే మీకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అటువంటి వారి పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు కొంత బాగుంటుంది. విద్యార్థులు గట్టి ప్రయత్నంతో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. విదేశీ సంబంధమైనటువంటి విద్య కానీ, విదేశీ సంబంధమైన వీసాలు కానీ, అసలు ఏదైనా మీకు అనుకూలంగా ఉంటుంది. కొంత రాజయోగ ఫలప్రాప్తి కూడా కలుగుతుంది. వృషభ రాశి వారు ఈ వారమంతా కాలభైరవ అష్టకము, సుదర్శన స్తోత్రము, పంచాయుధ స్తోత్రము, విష్ణు ఆయుధాలకు సంబంధించినటువంటిది, అలాగే దేవీ కవచము, ఇవి పారాయణం చేయండి, బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురువు, రాశిలో ఉన్న బుధుడు, రాశిలో ఉన్న రవి, తృతీయ కేతువు, తృతీయ కుజుడు, అలాగే ఏకాదశంలో శుక్రచంద్రుల యొక్క కలయిక ఆదివారం నాడు, అలాగే కొంత దశమంలో ఉన్నటువంటి శని, భాగ్యంలో ఉన్నటువంటి రాహువు. కొంత మిథున రాశి వారికి ఈ వారం కొంత బాగుంటుంది అని చెప్పవచ్చు. కొత్త వ్యక్తులతో అనుకూలమైన పరిచయాలు ఏర్పడతాయి. కష్టపడితే చాలా పనులను అవలీలగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరంగా ప్రొఫెషన్ బాగుంటుంది. కోర్టు వ్యవహారముల్లో తీర్పులు మీకు అనుకూలంగా రాకపోవచ్చు. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ లాభాలు. కొంత వృత్తి వ్యాపారాల యందు రాణింపనేటువంటిది ఉంటుంది. నూతన పరిచయాలు బ్రహ్మాండంగా మీకు ఉపయోగంగా ఉంటాయి. ఉద్యోగపరంగా స్థానచలనానికి సంబంధించినటువంటి అవకాశం కూడా ఉంది. కుటుంబ సౌఖ్యము ఏర్పడుతుంది. గృహంలో కొన్ని మార్పులు కలిగే అవకాశం కూడా ఉంది. రుణ సహాయం ఏదైతే ఉందో అది మీకు అందే అవకాశం కూడా ఉంది. కొంత రాజకీయ నాయకులకు ఈ వారం నూతన పదవీ యోగ ప్రాప్తి. కోర్టు విషయముల యందు కొంత జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మానసిక ఆందోళన కొంత ఇబ్బంది పెడుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలత బాగా ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారమంతా మహాలక్ష్మి ఆరాధన, మహాగణపతి ఆరాధన, వీలైతే శివాలయంలో మీ పేరుతో రుద్రాభిషేకం చేయించుకోండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయడం కూడా మంచిదవుతుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో కేతువు కుజుడు, వ్యయస్థానంలో గురు బుధ రవి, అలాగే దశమంలో శుక్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి శని, అష్టమ రాహువు కొంత ప్రభావాన్ని కర్కాటక రాశి వారికి చూపిస్తూ ఉన్నాడు. ఈ వారం మీకు పెద్ద గొప్పగా అనుకూలత లేదు, గొప్పగా ప్రతికూలత కూడా లేదు.
గృహమందు శుభ కార్యక్రమాలకు దాదాపుగా శ్రీకారం అనేటువంటిది చుడతారు. వ్యాపారపరంగా అజాగ్రత్తగా ఉంటే నష్టాలు రావచ్చు, కానీ సేఫ్టీ జోన్లో ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కొంత విపరీతమైన ఆలోచనలు చేస్తారు. ధనమునకు అవసరం ఉంటే ఇబ్బంది లేకుండానే మీకు ధనప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. కొంత స్త్రీ సంబంధమైనటువంటి గొడవలు పెట్టుకోకుండా ఉంటే కర్కాటకం వారికి బాగుంటుంది. అలాగే దూర ప్రయాణాలు ఈ వారాంతంలో ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంది. కొంత ప్రాతకాలంలో కానీ రాత్రిపూట కానీ ఈ మైగ్రెయిన్ తలనొప్పి వంటివి కొంత మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇతరుల విషయముల యందు తలదూర్చటము, మధ్యవర్తిత్వము చేయటము, మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టడము, ఈ గ్యారంటీ సంతకాలు పెట్టడం ఇవేవి చేయకండి. మీ జోన్లో మీరు సేఫ్టీగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదో గొప్పకు పోయి పేరు కోసమో మొహమాటంతోనో ఎవరైనా సంతకాలు పెట్టారు అంటే అయిపోతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కావలసిన బంధువులతో, సోదరులతో, చుట్టాలతో కొంత మాట తీరులో మార్పు రాకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు కూడా ఉండే ఆస్కారం ఉంది. మొత్తానికి కర్కాటక రాశి వారికి, రాజకీయ నాయకులకు బాగుంటుంది. విద్యార్థులకు అసలు చూడాల్సిన పని లేదు. మీరు బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతారు. స్థానచలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ కొంత నచ్చిన చోటికి కూడా స్థానచలనం అనేది అతి కష్టం మీద అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారమంతా రామరక్షా స్తోత్రము, అలాగే అర్గళా స్తోత్రము అమ్మవారికి సంబంధించి శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయటం మొదలైన పనులు చేస్తే కొంత అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార ప్రకారంగా కేతువు, కుజుడు రాశిలో సంచారం చేస్తున్నారు. 11వ స్థానంలో గురువు, 11వ స్థానంలో బుధుడు, 11వ స్థానంలో రవి. ఏకాదశ గురువు, ఏకాదశ బుధుడు, ఏకాదశ రవి, చాలా బాగుంది. ఇక్కడే మరల నవమంలో భాగ్య శుక్రుడు, అష్టమంలో శని, సప్తమంలో రాహువు. ఒక రకంగా చూస్తే చూడండి, సింహరాశి వారికి ఏమిటి అంటే ఈ వారమంతా ఒక మంచి జరుగుతుంది, వెంటనే ఆనందం ఉండదు. మంచి జరుగుతుంది కానీ ఆనందం ఉండదు, ఒక అసంతృప్తి. అయ్యో ఎలా జరిగింది ఏమిటి, ఇటువంటివి మీకు ఈ వారం అంతా కూడా ఉండవచ్చు. కొత్త వారితో పరిచయాలైతే ఏర్పడతాయి. సాధ్యం కాని పనులైతే పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారముల యందు ఇబ్బందులు తగ్గిపోతాయి. కొంత ఒక్కటి మాత్రం చెప్తున్నాను, వాహనం మీద పోయేటప్పుడు మాత్రం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. అనుకున్న పనులు చేయటానికి ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. తల్లికి సంబంధించిన అనారోగ్య సూచన కొంత మిమ్మల్ని బాధించవచ్చు. నూతన కార్యక్రమాలకు తప్పకుండా శ్రీకారం చుడతారు. కొన్ని అనుకోని సంఘటనలు, ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధించవచ్చు. కొంత కుటుంబంలో కలహాలు, కొంత విలువ కలిగిన వస్తువులు పోవడం కానీ ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కొంత జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి సింహరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు మామూలుగా ఉంటుంది. పెద్ద ఆలోచనలు చేయకుండా ఉన్నదానితో తృప్తిగా ఉండే విధంగా చేయండి. ఏదో కావాలి, ఏదో చెయ్యాలి అనేది కొంత విడిచిపెట్టండి. అయినప్పటికీ ఏకాదశ గురువు, ఏకాదశ బుధుడి వల్ల, కొంత దైవం యొక్క అనుకూలత వల్ల మీకు ప్రతికూలతలు మాత్రం తగ్గిపోతాయి. దత్తాత్రేయ ఆరాధన, దత్తాత్రేయ స్మరణ, దత్తాత్రేయుని విడిచిపెట్టకండి సింహరాశి వారు. దత్తపాదాలు గట్టిగా పట్టుకోండి. దత్తాత్రేయ క్షేత్ర దర్శనాలు చేయండి. ఈ వారం అంతా బాగుంటుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి వారి యొక్క రాశి అవుతుంది. కన్యారాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా చూస్తే వ్యయంలో కేతువు, కుజుడు, తర్వాత దశమంలో గురువు, బుధుడు, రవి, అలా అష్టమంలో శుక్రుడు, సప్తమంలో శని.
షష్టంలో రాహువు. కన్యారాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగానే ఉంది. కొంత మితిమీరిన ఆత్మవిశ్వాసము తప్పులు చేసేట్టుగా చేస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు 100% ఉంటాయి. కొంత అధిక శ్రద్ధ పెట్టకపోతే విద్యార్థులు పరీక్షలు తప్పుతారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త లేకపోతే పోగొట్టుకునే ఆస్కారం ఉంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి, కానీ మీ గోప్యతను ఉంచుకోండి. సంతాన విషయంలో శ్రద్ధ చూపకపోతే సంతానం పక్కదారి పట్టవచ్చు, చెడు స్నేహాలు అవుతాయి. ఇతర దేశ సంచార అవకాశం అనేటువంటిది మీకు బ్రహ్మాండంగా ఉంది. విదేశాలకు వెళ్తే వెళ్ళిరండి. వీసాలు పెట్టుకోండి, తప్పకుండా అవుతుంది. విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. కొంత కోర్టు వ్యవహారములు కొంత అనుకూలించకపోవచ్చు. కన్యారాశి రాజకీయ నాయకులు కొంత జాగ్రత్త పడితే ఈ వారం పదవీ యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత శత్రువుల బాధ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఇది మీకు బాగా చెప్పవలసినటువంటి సూచన. కన్యారాశి వారు గణపతి ఆరాధన, గరికతో పూజ, శనివారం నాడు వడమాల ఒక ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి వేయండి. ఆ వడలు పంచిపెట్టండి, మీకు అద్భుతంగా ఉంటుంది. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే తుల నుంచి కనుక చూస్తే ఏకాదశంలో కేతువు, కుజుడు, భాగ్యంలో గురువు, భాగ్యంలో బుధుడు, భాగ్యంలో రవి, 9వ స్థానంలో ఉన్నటువంటి గురు బుధుల యొక్క కలయిక, రవి యొక్క కలయిక, బుధాదిత్య యోగము. 7లో సప్తమంలో శుక్రుడు, శని, శుక్రుడు చంద్రుడు కూడా ఉన్నాడు. షష్ఠ స్థానంలో శని, పంచమ స్థానంలో రవి. తులారాశి వారికి కలిసి వచ్చే కాలము. కొంత అనుకూలత ఎక్కువ, ప్రతికూలతలు బాగా తక్కువ. ఆధ్యాత్మికత పెరుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, వస్తువులు విలువైన ఆభరణాలు కొంటారు. సంతానపరంగా ధనవ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. దేవాలయ దర్శనం చేస్తారు. స్థిరాస్తికి సంబంధించిన విక్రయాలకు బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. స్నేహితులు శత్రువులుగా మారుతారు. కొన్ని ప్రమాద సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కొంత పనులు ఏవైతే ఉన్నాయో స్వల్ప ఆలస్యంతో ఎక్కువ శ్రమతో కూడా నిర్వహిస్తారు. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నూతన పరిచయాల యందు శ్రద్ధ పెట్టకపోతే ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యల వల్ల స్వల్ప ఇబ్బంది ఏర్పడవచ్చు. వివాహాది శుభకార్యక్రమాలు ఎక్కువ శ్రమతో నిర్వహిస్తారు. మీ తెలివితేటలతో జాగ్రత్తగా ముందుకు వెళితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కొంత కోపాన్ని తగ్గించుకోండి, అహంకారాన్ని తగ్గించుకోండి, మాట తీరు పదిలపరుచుకోండి. డబ్బులు వస్తాయి, గౌరవం ఉంటుంది, విలువ పెరుగుతుంది, అన్ని రకాలుగా మీకు బాగుంటాయి. కాబట్టి కొంత తులారాశి వారు హనుమత్ పారాయణం, సుందరకాండ శ్రవణము, హనుమత్ దేవాలయ దర్శనం చేసుకుంటే సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు పెట్టడం సహజంగానే ఉంటుంది. కాలభైరవ అష్టకం వల్ల కొంత నరఘోష నుంచి తప్పించుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అవుతుంది. వీరికి అన్ని విధాలుగా ఈ వారమంతా కూడా కొంత ప్రభావవంతంగా ఉండవచ్చు. ఎందుకంటే వృశ్చికము నుంచి చూస్తే చతుర్థంలో రాహువు, పంచమ శని, షష్టంలో శుక్రచంద్రుడు, అష్టమ గురువు, అష్టమ బుధుడు, అష్టమ రవి, అలాగే దశమంలో కేతువు, కుజుడు. కొంత ఈ వారం మిశ్రమంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. గృహ నిర్మాణ యత్నములకు శ్రీకారం చుట్టవచ్చు. స్థిరాస్తుల క్రయ విక్రయముల యందు జాగ్రత్త వహించండి. వివాహ సంప్రదాయాలు, వివాహాలు చేసుకునేటానికి మంచిది. వాహన సౌఖ్యం ఉంటుంది.
ఖర్చులు బాగుంటాయి, ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శారీరక శ్రమ నుండి బయటపడటానికి కొంత ప్రయత్నం చేయండి. కుటుంబపరమైనటువంటి చికాకులు, కుటుంబ సమస్యలు కొంత అధికంగా ఉంటాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు అయితే ఉంటాయి. కోర్టు వ్యవహారములైతే పెద్దగా ఏమీ కలిసి రాకపోవచ్చు. ఈ వారం రాజకీయ పరంగా కూడా బాగుంటుంది. ఒక సమాచారం ఆనందాన్ని ఇస్తుంది. ధనధాన్య సమృద్ధి ఉంటుంది. రైతాంగానికి శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారముల యందు కూడా బాగుంటుంది. మనస్తాపం అనేది అప్పుడప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. అయిన వారి దగ్గర సూటిపోటి మాటలు పడవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా వెంకటేశ్వర ఆరాధన, వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు. వీరికి ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ శుక్రుడు, పంచమ చంద్రుడు, షష్ఠ చంద్రుడు, సప్తమ చంద్రుడు, సప్తమంలో గురు బుధ రవుల యొక్క కలయిక, నవమంలో కేతువు కుజుడు. గ్రహ సంచారం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి మిశ్రమంగా ఉన్నది. కొంత కుటుంబ సమస్యలు తీవ్రమవుతాయి. పనుల యందు ఆలస్యం ఉంటుంది. కొంత మానసిక ఆందోళన, ప్రయాణము యందు సౌఖ్యము, భార్యాభర్తల మధ్య చికాకులు పెరగవచ్చు. వృత్తి వ్యాపారాల యందు స్వల్ప ఇబ్బందులైతే ఉంటాయి. నూతన కార్యక్రమములకు ప్రారంభం చేయడం మంచిది కాదు. సొంత వారితో జాగ్రత్తగా ఉండండి. విదేశీయాన ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలలో శ్రద్ధ వహించడం కూడా మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయటము, రక్షించుకోవటంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే ప్రతి పని కూడా కలిసి వస్తుంది. కొంత స్త్రీ విరోధాలు లేకుండా జాగ్రత్త పడండి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. పుత్రులతో గొడవలు తల్లిదండ్రులకు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి మీడియా రంగంలో వారికి, రాజకీయ నాయకులకు, పబ్లిక్లో ఉండేటువంటి వ్యక్తులకైతే కొంత బాగానే ఉంటుంది. ధనుస్సు రాశి స్త్రీలకు వివాహ సంబంధాలు చూడటానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ అష్టోత్తర పారాయణముతో దత్తాత్రేయ దర్శనం నిత్యం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలతను పెంచుతుంది, ప్రతికూలతను తగ్గిస్తుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టండి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచారం ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ శుక్రుడు, చతుర్థ చంద్రుడు, పంచమ చంద్రుడు, షష్ఠ చంద్రుడు, షష్ఠంలో గురు బుధ రవులు, సప్తమ అష్టమంలో కేతువు కుజుడు. మకర రాశి వారికి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మకర రాశి వారికి గ్రహ సంచారాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. కొంత మానసిక ఆందోళన అయితే ఉంటుంది. ఎందుకంటే మకరంలో నుంచి కనుక చూసుకున్నట్లయితే కొంత కేతువు యొక్క ప్రభావము మీ మీద బాగా ఉండవచ్చు. కొంత దాన ధర్మాలు చేయటం, దైవికారాధన అనేటువంటిది చేయండి. మీ మీద మీకు నమ్మకం లేకపోవడం, మానసికమైనటువంటి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, కొంత ఇతర దేశ సంచారం అవకాశం కూడా బాగానే ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్త వహించండి. శుభకార్యముల కోసం డబ్బులు బాగా ఖర్చు పెడతారు. మౌనం ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది కూడా మంచిది. అకారణ కలహాలకు విపరీతమైన అవకాశం ఉంది. అంటే మీ వల్ల కాదు, ఎందుకంటే మీకు బాగానే ఉంటుంది. మిమ్మల్ని చూసి సహించలేక మీ మీద అభాండాలు వేస్తారు. మీరు మౌనంగా ఉండండి, ఎందుకంటే మీకు గుట్టయం. మిమ్మల్ని చూసి సహించకపోవడం వాళ్ళ బ్యాట్టయం, మీకు మంచిదే. కాబట్టి మకర రాశి వాళ్ళు నిశ్చితగా ఉండండి. రాజకీయ నాయకుల మీద విపరీతంగా దుష్ప్రచారం జరుగుతుంది, మీరు పట్టించుకోవద్దు. మీరు సిన్సియర్గా వర్క్ చేస్తూ వెళ్ళండి. ఉద్యోగపరంగా మిమ్మల్ని చూసి జలసీ ఫీల్ అవుతారు, ఎందుకంటే మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవుతారు. మీకు బ్రహ్మాండంగా మీకు పురస్కారాలు లభిస్తాయి. ఇది చూసి సహించలేరు. కాబట్టి ఇవి మకర రాశి వారికి నేను గమనించింది ఏంటంటే ఈ వారం ముఖ్యంగా నరఘోష ఎక్కువ ఉంటుంది. ఈ నరఘోష నుంచి కాపాడుకునే ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు కొంత చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనులు వేగవంతంగా చేయండి. విద్యార్థులు స్వల్ప ప్రయత్నంతో బ్రహ్మాండమైన ర్యాంకులు సాధిస్తారు. స్త్రీలకు కూడా, అవివాహిత స్త్రీలకు వివాహ యోగాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మకర రాశి వారు ఈ వారమంతా
కాలభైరవ అష్టకం రోజుకు 3 సార్లు, ఆదిత్య హృదయం రోజుకు 2-3 సార్లు చేయండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి అంటేనే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశి. కుంభరాశి వారికి ఈ గ్రహ సంచారం, కుంభంలో ఉన్న రాహువు, ద్వితీయ శని, తృతీయ శుక్రుడు, పంచమ గురువు, పంచమ బుధుడు, పంచమ రవి, సప్తమ కేతువు, సప్తమ కుజుడు. గ్రహ సంచారం అంతా కొంత ప్రతికూలత, కొంత అనుకూలత, ఆవేశాన్ని తగ్గించుకోవడము, గొడవలకు దూరంగా ఉండటము, కొంత ధైర్యంతో ముందుకు వెళ్ళటమే కుంభరాశి వారికి చెప్పుకోదగినటువంటి విషయము. ఎందుకంటే ఈ వారం కూడా మీకు కొంత మధ్యస్థంగా ఉంటుంది. మానసిక ఆలోచన, స్త్రీ పరిచయాలు, ఏ పనైనా సరే సులభంగా చేద్దామనుకుంటారు, సరిగ్గా పని పూర్తయ్యేసరికి ఆగిపోతుంది. కొంత ఇతర ధనముతో మసలటం, విందు భోజన సౌఖ్యం, స్థాన మార్పులు ఉంటాయి, శుభవార్తలు వింటారు, మొండిగా ప్రవర్తన ఉంటుంది. సంతాన విషయాల్లో శ్రద్ధ చూపితే చాలు, కొంత కలహాలు ఏర్పడవచ్చు. కొంత మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అంత మంచిది కాకపోవచ్చు. నమ్మిన వారు మోసం చేసే అవకాశం కూడా ఉంది. ఊహించని సంఘటనలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి. తల్లి యొక్క అనారోగ్య సూచన కొంత ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆలస్యం అనేటువంటిది తప్పకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ వారమంతా హనుమత్ దండకము, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే సరిపోతుంది. హనుమంతుడికి వడమాల వేయించండి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం అనేది మీకు ఈ వారమంతా కాదు, ఈ సంవత్సరం అంతా అలాగే చేస్తూ ఉండండి. ఇది మీకు మంచి రెమెడీ అవుతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టడము మంచిది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4 పాదాలు, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. ఈ మీనరాశి వారికి ఈ వారం అంతా గ్రహ సంచారం మీనంలో శని, మేషంలో శుక్రుడు, ద్వితీయంలో, చతుర్థంలో అయినటువంటి మిథునంలో గురు బుధ రవుల యొక్క కలయిక చతుర్థంలో, షష్ఠ స్థానంలో కేతువు కుజుడు, వ్యయంలో రాహువు. కొంత మీనరాశి వారికి కొంత ఫలితాలు అనేటువంటిది ఇబ్బందిగానే ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, కొంత ప్రతికూల ఫలితాలు, చోర భయం, గృహ సమస్యలు, కొంత ప్రతి విషయంలో ధైర్యం తగ్గిపోవడం, క్రయ విక్రయాలకు వ్యాపారపరంగా ఆటంకాలు ఏర్పడటం, అలాగే అనుకున్న పనులు పూర్తి కాకపోవటం, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు కానీ ఒక ఇబ్బందులు ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు, అనుకున్న పనులు వాయిదా పడతాయి. అశుభ సమాచారం అనేది కూడా వచ్చే ఆస్కారం ఉంది. అనుకోని సంఘటనల వల్ల మనస్సు బాధపడుతుంది. కొంత వినోద కాలక్షేపాలతో జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఇష్టం లేని స్థానచలనం ఉండవచ్చు. గృహంలో మార్పులు చేర్పులకు అవకాశం లేదు. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వారికి చికాకులు బాగా ఉంటాయి. అసలు ఉద్యోగం కాపాడుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి మీనరాశి వారు దైవారాధన, సోమవారము శివ దర్శనము, మంగళవారము సుబ్రహ్మణ్య దర్శనము, బుధవారము విష్ణు సహస్రనామము, గురువారము నాడు దత్తాత్రేయ స్తోత్రపారాయణము, శుక్రవారం నాడు లలితాదేవి దర్శనము, దేవీ కవచ పారాయణము, శనివారము నాడు శనైశ్చర సంబంధమైనటువంటి దశరథకృత స్తోత్ర పారాయణాదులు చేయండి. వారమంతా స్తోత్రములతో దైవారాధనతో గడిపితేనే మీకు ఆనందంగా ఉంటుంది. వీలున్నప్పుడల్లా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. ఇది ఈ వారం చేయవలసినటువంటి పరిహారాలు. ఇవండి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మంచి ఫలితాలు అందరికీ కలగాలి. గోచారంలో అనుకూలత దశలు ఉంటే నేను చెప్పేవి కొన్ని మీకు జరగకపోవచ్చు. గోచారంలో బాలేదు, ఇప్పుడు బాలేదు అంటే ఖచ్చితంగా నేను చెప్పిన రెమెడీస్ పాటించండి. జాగ్రత్తలు తీసుకోండి. ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. దైవారాధన చేయండి. మీరందరూ బాగుండాలి. వ్యక్తిగతంగా జాతకం కావాలి అనుకునే వ్యక్తులు, నేను ఇప్పుడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను కాబట్టి వాట్సాప్ కాల్స్తో అనుభవం మీకు టచ్లో ఉంటాను. మాట్లాడవచ్చు, ఎవరైనా సరే మాట్లాడవచ్చు నాతోని, కానీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి కొంత సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచించండి.
గోక్షేత్రానికి ఏమైనా విరాళాలు ఇవ్వదలిచిన వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. మంచి పనులకు ఉపయోగపడండి. తప్పకుండా చేద్దాం. జై శ్రీరామ్.